ప్రభువునందు ప్రియమైనటువంటి ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడిన చాలు. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో బలము తనదని దేవుడు సెలవిచ్చాడంట దావీదు భక్తునితో. ఆ మాట 2 సార్లుగా ఆయనకి వినిపించిందంట. ఒకసారి పలికితే 2 సార్లుగా వినపడిందని చెప్తున్నాడు. ఈ మాటను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మీ సముఖంలో మీ మాటలు ధ్యానించడానికి చేరి ఉన్న మమ్మల్ని అందరినీ దర్శించండి ప్రభువా. మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం నాయన. మీ బలమును బట్టి అయ్యా, మీ శక్తిని బట్టి మేము నాయన మాట్లాడుకొని ఉండగా ప్రభువా, సర్వశక్తిమంతుడైన దేవా, మీ శక్తిని మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. మీ నామాన్ని, మీ కార్యాలను మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, సంపూర్ణమైనటువంటి మీ ఆత్మ కార్యములు మాలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. వినుచున్న ప్రతి ఒక్కరి హృదయాలు కూడా తెరవచ్చేయండి ప్రభువా. మనోనేత్రాలు తెరవచ్చేయండి ప్రభువా. హృదయాలను తాకండి నాయన. సంపూర్ణమైనటువంటి మీ చిత్తంలోనికి నాయన, సంపూర్ణమైన మీ ఆధిపత్యంలోనికి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు నాయన మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆకడి కొరకు మేము శక్తిమంతులు వగినట్లుగా విశ్వాస జీవితంలో ప్రభువా అయ్యా, మీ బలమును పొందుకొని కొనసాగినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ కీర్తన 62:11లో దేవుని మాట బలము నాది అని ఆయన సెలవిచ్చాడంట. కాబట్టి మనుషులు ఈ దినాన బలవంతులు అని, సూర్యులు అని, లోకంలో మాకంటే బలం కలిగి కార్యాలు నెరవేర్చుకునేవారు లేరని అనేక రీతిలుగా మనుషుని యొక్క బలాబలాలను గురించి పోడుకుంటూ ఉంటారు. వారి శక్తి సామర్థ్యాలను బట్టి మాట్లాడుకుంటూ ఉంటారు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఆయా దేశాల రాజులను గూర్చి వారు చేసినటువంటి వారి జీవితకాలంలో బలమైన కార్యాలను గూర్చి ఎన్నో గ్రంథాలు భూలోకంలో ఉన్నాయి. ఎన్నో ప్రియులారా చరిత్రలు మనం చదువుకుంటూ ఉంటాం. కానీ వాటన్నిటికంటే దేవుని బలం ఎంత గొప్పదంటే కీర్తన 93:1లో యెహోవా బలము ధరించి బలముతో నడికట్టు కట్టుకొని ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు బలం అనేదే ఆయనకు నడికట్టుగా ఉందంటండి. బలాన్ని ఆయన ధరించుకున్నాడంట. మానవులు బలం పొందుకోవాలంటే ఏవేవో తింటే బలం వస్తుంది అంటారు. బలమైనటువంటి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటేనో బలం వస్తుంది అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క బలాన్ని మనం ధ్యానం చేస్తే బలమునే ఆయన నడికట్టుగా ధరించుకొని, ఇంకా బలమునే ఆయన ధరించుకొని బలముతో నడికట్టును కలిగి ఉన్నాడంటండి. దైవలేఖనంలో 65వ కీర్తన 6వ వచనాన్ని చూస్తే బలమునే నడికట్టుగా కట్టుకున్న వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరిచాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినాన దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన బలం ఎంత గొప్పదంటే ఆయన శక్తి చేత, బలము చేత పర్వతాలని ఏం చేస్తున్నాడంట, ఆయన స్థిరపరుస్తున్నాడంటండి. పర్వతాలనే సరిచేస్తూ స్థిరపరుస్తూ ఉన్న ఆయన శక్తిని మనం ఒకసారి ఆలోచన చేయగలమండి. ఏమైనా ఊహించుకోగలమండి? అంచనా వేయగలమా? చెప్పండి. కాబట్టి దేవుని యొక్క బలాన్ని దినాన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క శక్తిని దినాన ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన శక్తి చేత, ఆయన బలము చేత పర్వతాలను స్థిరపరుస్తున్నాడంట. కదిలేటువంటి ఆ పర్వతాలను క్రమపరుస్తున్నాడంటండి.
ఆపగలుగుతున్నాడు, నిర్మాణం చేస్తున్నాడు. ప్రియులారా, స్థిరపరుస్తున్నాడు పర్వతాలను. భూలోకంలో కొన్ని వందల వేల మీటర్ల ఎత్తుగలిగినటువంటి పర్వతాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఎవరు కొట్టుకొని రాకుండా స్థిరపరుస్తున్నారు చెప్పండి? ఇది నాన్న ఆయన శక్తిని బట్టి, ఆయన బలాన్ని బట్టి ఆయనే స్థిరపరుస్తున్నాడు. దేవుని యొక్క బలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఇది ఫిజికల్గా ఉండేటువంటి భూగోళంలో, లోకంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ పర్వతాలు కానివ్వండి, ఎత్తైన ఉన్నత స్థలాలు కానివ్వండి, లోకంలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆయన బలము చేతనే ఏర్పాటు చేశాడు. అయితే ఆత్మీయంగా ఆయన బలాన్ని పొందుకోవాలంటే ప్రియులారా, ఆయన సన్నిధిలో బలం ఉందంటండి. కీర్తన 96వ అధ్యాయం 1వ వచనంలో బల సౌందర్యములు ఆయన సన్నిధిలో కలిగినవంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలం కానీ, సౌందర్యం కానీ, నిజంగా శక్తిహీనులకు బలమిచ్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే శక్తిహీనంగా ఉండి, నిరాశలో ఉండి, నిట్టూర్పులతో ఉండి, దీన పరిస్థితిలో ఉండి, ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రియులారా ఆయన పాదాలు పట్టుకుంటారో, విరిగి నలిగిన హృదయం కలిగి మొరపెడుతూ ఉంటారో, అట్టి వారికంట ఆయన సన్నిధిలో ఉన్న బలాన్ని, ఆయనకున్న శక్తిని వారికి అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన శక్తి పొందుకున్న మనుషులు, ఆయన బలమును కలిగి ఉన్నటువంటి మనుషులు ఎంత గొప్పవారిగా ఉంటారండి ప్రియులారా, ఎంత గొప్ప కార్యాలు చేస్తారు. మనం చూస్తే చిన్నవాడైనటువంటి దావీదు దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నప్పుడు దేవుని శక్తి చేత ఆవరించబడ్డాడు, దేవుని యొక్క బలము చేత ఆవరించబడ్డాడండి. అలా ఆవరించబడినటువంటి చిన్నవాడైన దావీదు ప్రియులారా, సౌలు యొక్క రాజు యొక్క సేనలో ఉన్నటువంటి సేనాధిపతులు కానీ, సైనికులు కానీ ఎవ్వరు ఎదిరించలేనటువంటి ఆ గాతువాడైన ఫిలిష్తీయుణ్ణి చిన్నవాడైనటువంటి దావీదు జయించగలిగాడు. ఎలా జయించగలిగాడు? దేవుని యొక్క శక్తి అది, దేవుని యొక్క బలం అది ప్రియులారా. దేవుని యొక్క బలము కలిగిన వారంట గొప్ప కార్యాలు చేస్తారంట. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం ప్రియులారా. నిజంగా దేవుని బలం పొందుకున్నటువంటి మనుషులు ధన్యులండి. దేవుని బలం కలిగి ఉన్నటువంటి ఆయన జనులు ఎంతో గొప్ప కార్యాలు చేయగలుగుతున్నారు. ఈ దినాన అసామాన్యమైనటువంటి కార్యాలు ప్రియులారా, అసాధ్యాలను సాధ్యం చేయగలుగుతున్నారు. అందుకే దేవుని యొక్క బలాన్ని మనుషులు పొందుకోవాలి. లోకంలో ఉన్నటువంటి బలం కాదండి, లోకంలో ఉన్నటువంటి శక్తి కాదు. మనుషుల్ని విశ్వాసంలో కానీ, ఈ లోక యాత్రలో జీవించడానికి, కొనసాగించడానికి కావలసిన బలము మనం ఎక్కడి నుండి పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో ఆయన బలం ఉందంటండి. అందుకే కీర్తన గ్రంథంలో 96:7 అంటాడు, మహిమా బలములు జనముల కుటుంబములు యెహోవాకు చెల్లించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుటుంబాలతో కలిసి, బిడ్డలతో కలిసి ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, ఘనపరిచినప్పుడు అంటండి మహిమ బలము కలుగుతమే కాకుండా ఆయన బలాన్ని గూర్చి, ఆయన మహిమను గూర్చి మనము ఆయన్ను స్తుతించాలంటండి, ఆయన ఘనపరచాలంట. ఆయన బలాన్ని బట్టి, ఆయన నామ ఘనతను బట్టి ఆయనకు మహిమ కలిగినట్లుగా స్తోత్రాలు చెల్లించాలంటే దేవుని వాక్యంలో కీర్తన 105:4 ఏమంటాడంటే, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకంలో ఏవి వెతుక్కున్నా ప్రయోజనం లేదు, కానీ ప్రియులారా ఆయన సన్నిధిలో ప్రియులారా ఆయన బలాన్ని మనం వెతుక్కోవాలంటండి. ఆయన బలాన్ని మనం వెతుక్కున్నప్పుడు ప్రియులారా బలహీనులకు బలమిచ్చువాడు ఆయనే అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శక్తినిచ్చువాడు ఆయనే అంటాడండి. అందుకే భక్తుడైనటువంటి దావీదుండి తనకున్నటువంటి ఆ కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో, విపత్కరమైనటువంటి స్థితిగతుల్లో శక్తిహీనుడైపోయి అనేకసార్లు ఆ సౌలు తరుముచూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే తన కుమారుడైన అబ్షాలోము తరుముచూ ఉన్నప్పుడు కానీ, కొన్నిసార్లు అంటే అరణ్యాల్లో సొమ్మసిల్లి పడిపోయిన వాడైపోయాడు అంటండి. దప్పిక చేత కానీ, ప్రాణభయం చేత కానీ ప్రియులారా ఆ తిరుగులాటలో సొమ్మసిల్లి వాడుగా ఉన్నప్పుడు
భౌతికంగా సొమ్మసిల్లి పడిపోయాడు, ఆధ్యాత్మికంగా మానసికంగా కూడా అతడు శక్తి లేనివాడిగా మిగిలిపోయినప్పుడు ప్రియులారా, ఆయన చెప్తున్న మాట ఏంటంటే కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలోని 3వ లైను మనం గమనిస్తే ప్రియులారా, యెహోవాయే నా బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పాదము అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెహోవా నా బలమా అంటున్నాడు ప్రియులారా, యెహోవాయే నా బలము అంటున్నాడు. ఆయన అనేక సందర్భాల్లో జీవన పోరాటంలో, ఆయన జీవిత యాత్రలో ప్రియులారా, బలము లేనివాడిగా అయిపోయాడు, శక్తిహీనుడిగా అయిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి బట్టి బలము తెచ్చుకున్నాడు, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, దేవుని వాగ్దానాలను బట్టి, దేవుని యొక్క మాటను బట్టి అతడు మరలా శక్తివంతుడుగాను పునరుజ్జీవాన్ని పొందుకోగలిగాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తను తాను బలపరుచుకున్నాడండి. ఎట్లా అంటే దేవుని మాటను బట్టి. యెహోవాయే నా బలము, అందుకే నేను ఆయన్ని కీర్తిస్తాను, నా కీర్తనకు ఆస్పాదం ఆయనే. నేను మహింపరచుచున్నానంటే ఆయన నాకు బలం ఇవ్వటాన్ని బట్టే. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేశాడు, ఎత్తైన కొండ మీద నన్ను నిలవబెట్టాడు అంటాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క బలాన్ని మనం కలిగి ఉండాలండి. అనేకులు దేవుని బలం అంతరంగంలో లేక చిన్న చిన్న సమస్యలకే కృంగిపోతూ ఉంటారు, హృదయాలు తలడిల్లిపోతూ ఉంటాయి. కలవరం ఎంత కలవరం అంటే ప్రియులారా, దేవుడు ఉన్నాడనే విషయాన్ని కూడా మనం మర్చిపోతూ ఉంటాం అనేక సార్లు. అందుకే దేవుని యొక్క బలాన్ని ఎప్పుడైతే మనుషుడు కలిగి ఉంటాడో, ఎలాంటి పరిస్థితినైనా కానీ భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రియులారా, దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు సంపూర్ణమైనటువంటి కార్యాలను చూడగలుగుతాడు, సంపూర్ణమైనటువంటి విజయాన్ని చూడగలుగుతారండి. శత్రువును వారికి అప్పగిస్తానని మాట ఇచ్చిన దేవుడు ప్రియులారా, శత్రువు యొక్క కార్యాలన్నిటి మీద జయమిస్తానని చెప్పినప్పుడు ఆ మాటలను బట్టి మనం బలం తెచ్చుకోవాలి, ఆ మాటలను బట్టి మనం ఆదరణ పొందుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో మనం గమనిస్తే 29:30 యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29:30 సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 29వ వచనంలో అంటున్నాడు, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయవాడు కూడా ఆయనే. ఈ దినాన ఎన్నో పరిస్థితుల్లో జీవితంలో సొమ్మసిల్లినటువంటి అనుభవాలు, ఇంకా నా వల్ల కాదనుకునేటువంటి పరిస్థితులు, కొనసాగించలేనటువంటి నిరాశతో కూడినటువంటి అనుభవాలు, వీటన్నిటిలో నుండి లేవనెత్తబడాలంటే దేవుని యొక్క బలాన్ని నువ్వు పొందుకోవాలి, దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోవాలి. అందుకంటున్నాడు, శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలగజేయవాడంట. 30వ వచనంలో అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారంటండి. ఇది నన్ను నూతన బలం పొందుకోవాలంటే నీకున్న నిరాశ నుండి, నిస్పృహ నుండి, కలవరాల నుండి, ఆటంకాలన్నిటి నుండి కూడా ప్రియులారా, దేవుని మాట నీతో నిశ్చయంగా చెప్పుచున్నా, ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే నువ్వు బలాభివృద్ధి పొందుకోవాలి. అది నువ్వు దేవుని సన్నిధిలో దేవుని యొక్క బలాన్ని వెతికినప్పుడు నీకు బలం దొరుకుతుంది. శక్తి లేకుండా ఉన్నావా, సొమ్మసిల్లిన అనుభవాల్లో ఉన్నావా, వాటన్నిటి నుండి ప్రభువు నిన్ను విడిపించడానికి ఆయన బలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. ఆయన పేరు సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా అంటాడు. కాబట్టి ఈ దినాన ఎలాంటి కృంగిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి శక్తిహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, నీ శక్తి చాలదనేటువంటి నిరాశలో ఉన్నప్పటికీ కూడా ప్రభు నిన్ను లేవనెత్తటానికి, బలపరచటానికి ఆయన సమీపంగా ఉన్న దేవుడు అండి. దినమెల్లా కూడా చేతులు చాపుతున్న దేవుడు అంటండి. లోబడనొల్లని ప్రజల కొరకు, ఇంకెవరైతే బలహీనులుగా ఉండి, నిరాశలో ఉండి, కృంగిపోయిన అనుభవాల్లో ఉండి, పోరాటాల్లో తరమబడిన అనుభవాల్లో ఉండి, మరణాపాయాల్లో ఉండి, రోగాల్లో ఉండి, ఎవరైతే ప్రియులారా ఆధ్యాత్మికమైనటువంటి అంధకారంలో ఉండి మనశ్శాంతి కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారో,
శాంతి సమాధానాలు లేకుండా ఉన్నారో వారందరి విషయంలో కూడా ఆయన బలవంతుడిగా ఉండి శక్తితో నింపి బలాభివృద్ధి కలుగజేసి నిలవబెట్టడానికి సామర్థ్యం కలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు నువ్వు నిజంగా గ్రహించగలిగితే ప్రియులారా, ఆయన నీకు బలాభివృద్ధినివ్వటమే కాదండి, సొమ్మసిల్లిన పరిస్థితుల నుండి కూడా లేవనెత్తుతానంటున్నాడు. కృంగిన వారిని, శక్తిహీనులుగా ఉన్న వారిని ఆయన నిలవబెట్టడానికి సామర్థ్యం కలిగిన దేవుడు ప్రియులారా. అంధకారంలో ఉన్న వారికి వెలుగునిచ్చి ప్రియులారా జీవాన్ని పంపించి, చీకటిలో ఉన్నవారిని, చెరసాల్లో ఉన్నవారిని విడుదల కలిగించి లేవనెత్తేవాడు నా దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ప్రభువు మాట, లోకంలో అనేకమైనటువంటి పోరాటాలు ఉన్నాయి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ ఆకాశమండలమందు ఉన్నటువంటి దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఈ పోరాటంలో ప్రియులారా జయించడానికి మన శక్తి చాలదు, మన యొక్క బలము చాలదు. కృంగినటువంటి అనుభవాలు, పోరాటాన్ని కొనసాగించలేనటువంటి అనుభవాల్లో ప్రియులారా ఎంతమాత్రం ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు, సహాయంగా అనేకులను పిలిపించుకుంటాం. కొన్నిసార్లు మనుషుల యొక్క ఆదరణను కోరుకుంటాం, మనుషుల యొక్క అండను కోరుకుంటాం, మనుషుల యొక్క బలాబలాలను కోరుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, మనుషులతో పోరాడాలన్నా దేవునితో ప్రియులారా నువ్వు సత్సంబంధం కలిగి ఉండి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకాశమండలమందున్న దురాత్మ సమూహాలను నువ్వు జయించాలంటే, ఈ లోక నాయకుల యొక్క ప్రియులారా ఆధిపత్యంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను మనం జయించాలంటే దేవుని పిల్లలుగా దేవుడు మనకు సర్వాంగ కవచాలను ఇచ్చాడండి. వాటన్నిటినీ ధరించుకోమంటున్నాడు ఆయన. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి మనం గమనిస్తే రక్షణ అయిన శిరస్త్రాణం ధరించాలంటండి. ప్రియులారా స్వార్థ వలనైనటువంటి సిద్ధ మనసు అనేటువంటి జోడు ధరించుకోవాలి. వాక్యం అనే ఖడ్గాని ధరించుకోవాలి. నీతి అనే మైమరువు, సత్యం అనే దట్టిని, ఇవన్నిటిని కూడా అపవాది యొక్క అగ్ని బాణములను చల్లార్చున్నట్లుగా సర్వాంగ కవచాలు ప్రభువు మనకిచ్చారు. వీటితో పాటు తుదకు ప్రభు యొక్క శక్తిని పొందుకోవాలంట. ఆయన యందు బలవంతులై ఉండాలంటండి. నిజంగా దేవుని శక్తి కలిగి ఉండటం అనేది, దేవుని యొక్క బలాన్ని కలిగి ఉండటం అనేది భూలోకములు అన్నిటికంటే శ్రేష్టమైందండి. ఇది ఆయన యందు రక్షణ పొందినటువంటి బిడ్డలకు మాత్రమే అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో ఉండి నిత్యము ఆయన మాట కొరకు, ఆయన బలం కొరకు ఎదురు చూసేవారికి ఆయన బలాన్ని ఇస్తాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రభువు మన పక్షంగా నిలిచి మనతో పాటు యుద్ధము చేయనట్లుగా, ఆయన కూడా మనతో పాటు నిలిచి ఉండినట్లుగా ఆయన మన కొరకు సహాయాన్ని చేస్తాడు. అందుకే దేవుని కుడిపార్శ్వమందుండి ప్రభు అంటే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అంటండి. న్యాయవాదిగా ఉండి మన పక్షంగా వాదిస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో తెలియపరుస్తూ ప్రభు అంటాడు, తండ్రి నేను లోకంలో ఉన్న మనుషులందరి కొరకు నేను ప్రార్థన చేయట్లేదు, కానీ నీవు నాకు ఇచ్చినటువంటి పిల్లలను బట్టి, లోకంలో ఏర్పాటు చేసుకున్న వారిని బట్టి, వారి కొరకు మాత్రమే దుష్టుని నుండి తప్పించమని నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బలం కలిగి ఉండి దేవుని యొక్క పిల్లలుగా ఉన్న వారి కొరకు మాత్రమే దేవుని యొక్క ప్రియులారా ఆ ప్రార్థన, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క బలము అందించబడుతుందండి. లోకంలో ఉన్న వారికి ఇట్టి ఆదరణ లేదు, ఇట్టి బలము లేదు, ఈ విధమైనటువంటి విజ్ఞాపన వారికి తోడుగా ఉండదండి. ఎంత గొప్ప సంగతి అండి. ఆయన బలాన్ని మనకి ఇవ్వటమే కాకుండా ప్రభువు కూడా మన పక్షంగా
ప్రార్థన చేస్తున్నాడంటండి. పరిశుద్ధాత్మదేవుడు కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. గలతీ 6లో అంటాడు. ప్రియులారు, మనం ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడంట అటువలే మన బలహీనతలను చూసి ఆత్మ తానే మన పక్షముగా మొరపెడుతుందంటండి. ఒక ప్రక్క పరిశుద్ధాత్మ దేవుడు మొరపెడుతున్నాడు, మరొక పక్క ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందును బట్టి సర్వాంగ కవచాలు ధరించుకుని దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన యొక్క శక్తిని మనం పొందుకున్నప్పుడు క్రీస్తులో మనం బలవంతులుగా ఉండి ఆయన కొరకు నిలబడగలుగుతాం. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనం కూడా పని చేయగలుగుతాము, నడుము కట్టుకోగలుగుతాం. ప్రియులారా, దేవుని కొరకు ప్రయాసపడగలిగినటువంటి శక్తిని, దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఆయన కొరకు ప్రియులారా కార్యాలు జరిగించినట్లుగా బలాన్ని ఆయన మనకు ధరింపజేస్తాడు. మనకు బలము ధరింపచేసేది ఆయనే, బలాభివృద్ధి కలగజేసేది ఆయనే, శక్తిహీనులను నిలవబెట్టేది ఆయనే. కాబట్టి చివరికి ఒక మాట చదువుకుందాం. అందుకే అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అంటున్నాడండి. యెరూషలేములో మీరు నిలిచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు. కనిపెట్టుకుని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నిలిచి మీ మీద దిగి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ప్రియులారా, ఈ లోకంలో భక్తి జీవితాన్ని కొనసాగించాలంటే, ఈ లోకంలో ప్రియులారా దేవుని సన్నిధిలో మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే, ఆయన చెప్పిన రీతిగా నడుచుకోవాలంటే మానవ శక్తి చాలదు, మానవ బలము చాలదు. ప్రియులారా, పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మనం కలిగి ఉందాం, దేవుని యొక్క బలాన్ని మనం కలిగి ఉందాం. అప్పుడు దేవుని చిత్తం ప్రకారం మనం జీవించగలుగుతాం. నిత్యత్వానికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలిచే శక్తిని మనం కలిగి ఉంటాం. ప్రియులారా, ఎలా కలిగి ఉంటాము? దివారాత్రులు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అంటండి, దివారాత్రులు మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన ఎదుట నిలిచే శక్తివంతులంగా మనం కూడా మార్చబడతాం. అట్టి కృపా దైవాశీస్సులు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ సమయంలో నాయన ఇప్పటి వరకు మీ శక్తిని, మీ బలమును మేము కలిగి ఉండినట్లుగా ప్రభువా మీరు చేసిన ఉపదేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. శక్తిహీనులకు నాయన బలమునిచ్చు దేవా, అలసిన వారిని, సమస్యలు ఉన్న వారిని ప్రభువా లేవనెత్తి ప్రభువా బలాభివృద్ధి తండ్రి మీకు స్తోత్రాలయ్యా. బలమునే నడుకట్టుగా కట్టుకున్న దేవా మీకు స్తోత్రాలయ్యా. బలము చేతనాయన పర్వతములను స్థిరపరుచున్న గొప్ప తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఇది నా అందరి బిడ్డలైతే ప్రభువా అయ్యా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో ప్రభువా దయతో వారిని లేవనెత్తండి అయ్యా. మీ సర్వశక్తి కలిగినటువంటి నామాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. వారి పట్ల మీ కార్యాలు జరిగించండి ప్రభువా, నూతనపరచండి. విశ్వాస జీవితంలో అందరి బిడ్డలైతే సొమ్మసిల్లిన వారిగా ఉన్నారో ప్రభువా దయతో వారిని లేవనెత్తండి. కృంగినటువంటి అయా సొమ్మసిల్లినటువంటి వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని ప్రభువా మరలా పరిశుద్ధాత్మ తండ్రి జ్ఞాపకం చేసుకున్న ఆయన శక్తితో నింపండి అయ్యా. వారిని మీ సముఖంలో నిలవబెట్టండి ప్రభువా. మీ సముఖంలో మీకు నాయన మీ సన్నిధిలో వారు బలాభివృద్ధి పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. యాత్ర చేయు మార్గములన్నిటిలో కూడా బలముతో నింపండి అయ్యా. మీ సన్నిధికి చేరేంత వరకు కూడా, మీ నిత్యత్వంలో ప్రవేశించేంత వరకు కూడా నాయన పరిశుద్ధాత్మదేవ మీ సహాయమును వారికి అనుగ్రహించండి అయ్యా. లేవనెత్తండి అయ్యా, బలపరచండి అయ్యా. మీ ఆధ్వర్యంలో ప్రభువా అయ్యా మీ నాయన ప్రార్థన విజ్ఞాపనలు మా కొరకు చేస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. దయతో నాయన ఈ సమయంలో నాయన అయ్యా మీ శక్తి కొరకు నాయన మీ బలము కొరకు ఆశపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. మీ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా. కృపతో నిలవబెట్టి మీ కొరకు సజీవ సాక్షులుగా వాడుకోమని, కృంగిన వారిని లేవనెత్తి ఉద్ధరించమని యేసయ్య ఉన్నతమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.